వస్తాడు. ఒక ముఖ్యమంత్రి ఒక సభకి వెళ్తే ఏం మాట్లాడాలి తల్లి? ఆయన ప్రజలు చేసిన మంచి పనులు చెప్పాలా. 5 సంవత్సరాల్లో ఆయన ప్రజలకి పీకిందేంటి పొడిచిందేంటో చెప్పాలా. అది చెప్పడు తల్లి. ఏ సభకి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు చెప్పం ఒక పక్కన, ఇంకొక పక్కన పవన్ అన్న చెప్పం. అంటే నాకు డౌట్ వచ్చింది తల్లి, జగన్ రాత్రిలో పడుకున్నప్పుడు కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తారనుకుంటా. అందుకే పొద్దున్న లేచేటప్పుడు కూడా చంద్రబాబు 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 గారని చెప్పి లేస్తాడని నాకు అర్థమైంది. జగన్ని అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది, అచ్చు జగన్ లాగా ఉంటుంది. జగన్ని చూస్తే నాకు గుర్తొచ్చేది కోడి కత్తి, జగన్ని చూస్తే గుర్తొచ్చేది బాబాయ్ గొడ్డల పోటు, జగన్ని చూస్తే గుర్తొచ్చేది తల్లి చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసిన కసాయి వ్యక్తి. ఈరోజు జగన్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా జగన్, నీకు డెవలప్మెంట్ స్పెల్లింగ్ నీకు తెలుసా? అసలు డెవలప్మెంట్ అర్థం నీకు తెలుసా? నువ్వు చెడ్డీలు వేసుకుని తిరిగే సమయంలో భారతదేశానికి అభివృద్ధి పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రానికి ఒక మైక్రోసాఫ్ట్ కానీ, ఇన్ఫోసిస్ కానివ్వండి, హైదరాబాద్లో సైబర్ టవర్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, రింగ్ రోడ్ కానివ్వండి, ఐఎస్బి కానివ్వండి, నల్సార్ కానివ్వండి, ఇలాంటి అనేక ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతెందుకు, జగన్ ఉన్న చంచల్ కూడా జైల్ని కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా 2014 నుంచి 19 మధ్య మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్తూ పోతే ఒక రోజంతా పడుతుంది. కరువు ప్రాంతం లాంటి అనంతపూర్కి కియా తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఫాక్స్కాన్, సెల్కాన్, టీసీఎల్, హెచ్సిఎల్, జోహో ఇట్లా చెప్పుకుంటా పోతే వేలాది పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ సభాముఖంగా జగన్ కి ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి. అభివృద్ధి సంక్షేమం పైన చర్చించడానికి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. మళ్ళీ విజయసాయి రెడ్డిని పంపిస్తా, సాక్షి విలేకరిని పంపిస్తా, లేదా సజ్జల రామకృష్ణారెడ్డిని పంపిస్తానంటే ఇది కుదరదు. టైం డేట్ ఫిక్స్ చేయండి, వచ్చేదానికి నేను సిద్ధమని ఈ సభాముఖంగా మళ్ళీ నేను సవాల్ ఇస్తున్నా. జగన్ని చూస్తే ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. నేను ఇక్కడ సమావేశం బహిరంగ సభలో కూడా చెప్పా, జగన్కి 2 బటన్లు ఉంటాయి.